వాయిస్ స్ప్రెడ్. ఉడికించిన అన్నంలో నుంచి వచ్చే నీళ్ళని గంజి అంటారు. గంజి చాలా బలమైంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వీకులు అన్నంలో నుంచి వచ్చే నీళ్ళని గంజిలా చేసుకొని తాగేవారు. అలాంటి గంజిని నవారా రైస్ తో కలిపి చేస్తే మరి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ గంజి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీ పవర్ తక్కువైతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలోని సీజనల్ వ్యాధుల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అలోపతి మందులు వాడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే సొంతంగా తయారు చేసే కొన్ని ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అవి మీకు తెలుసా? మన ఆరోగ్యం మెరుగుపరచడంలో గంజి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ గంజిని ఇతర హెల్తీ పదార్థాలతో కలిపి చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా చేయడం వల్ల షుగర్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. మరి ఈ గంజిని ఎలా తయారు చేయాలో ఒక లుక్కేద్దానండి. కావలసిన పదార్థాలు: నవారా రైస్, నెయ్యి, మెంతులు, కొబ్బరి పాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి. ముందుగా గంజి తయారు చేయడానికి గ్లాస్ నవారా రైస్, టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మిక్సర్ జార్ లో కొద్దిగా కొబ్బరి పాలు వేయాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి మిక్సీ పట్టాలి. తర్వాత నెయ్యిలో జీలకర్ర, చెక్క, ఎండుమిర్చి వేసి అందులోని కొబ్బరి మిశ్రమం, నవారా రైస్ మిశ్రమాన్ని కలపాలంటే. దీన్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా, రాత్రి డిన్నర్ లాగా తీసుకోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడగానే కాకుండా హెల్తీగా ఉంటారు.